హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే ఊతప్పం, దాని కాంబినేషన్ స్పైసీ టమాటో చట్నీ. ఇది దోసల పిండి అండి. దీంతో మనం ఊతప్పం వేసుకుందాం. ఇప్పుడు ఇది నేను ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం వేసి ఓవర్ నైట్ నానబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఈ ఊతప్పం మనం ఇడ్లీ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు ఊతప్పంలో వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, పచ్చికారం అండి, ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు టమాటా చట్నీకి, స్పైసీ టమాటా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 1/2 కిలో టమాటాలు అలా ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సింపుల్గా అయిపోద్దండి చట్నీ, సింపుల్గా అయిపోద్ది, మనకి ఊతప్పం కూడా సింపుల్గా అయిపోద్ది. అలాగే ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానికి రుచికి సరిపడా ఉప్పు, చట్నీకి 2కి సరిపడా ఆయిల్. చట్నీలో అయితే అవసరం లేదండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదండి. కొద్దిగా ఆయిల్, ఎక్కువ పడదండి ఈ పచ్చడికి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ముందుగా మనం ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఇవి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి టమాటా ముక్కలు మగ్గిపోతాయండి. దీనికి ఏ విధమైన పోపు అవసరం లేదండి, ఈ పచ్చడి ఇలాగే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు మనకి టమాటాలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఉడికిపోయి ఇవి తీసి పక్కన పెట్టి ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకున్నాం. అంతలోగా మనం ఊతప్పం వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టి హైలో పెట్టి హీట్ చేసుకుందామండి. అంతలో మనకి టమాటా ముక్కలు కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు మనకి ప్యాన్ హీట్ ఎక్కింది కదండి, కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఊతప్పం పిండి, అది వేసుకొని ఒక 2 గరిటెలు, పలుచగా చేయకూడదండి, ఇంకా అలా వదిలేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, పచ్చికారం అండి ఇది, వేసుకొని ఇప్పుడు కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కాల్చుకుంటే మనకి ఊతప్పం రెడీ అయిపోతుందండి. ఇది ఒకవైపే కాల్చుకోవాలండి మనం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి మనకి ఊతప్పం కాలిందో లేదో. బాగా ఉడికి అంతా కాలిపోయిందండి. ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అలాగే ఇంకొక ఊతప్పం కూడా వేసుకుందాం. ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని
సేమ్ ఇందాక వేసిన విధంగానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మనకి ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటాయండి ఊతప్పంలో. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, మీకు పచ్చికారం ఇష్టం లేకపోతే ఎండుమిరపకాయలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఈ ఊతప్పంలో. అలా జల్లుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కాల్చుకుందాం. మూత పెట్టి మళ్ళీ కాల్చుకున్నాం. ఈలోపు మనకి టమాటాలు చల్లారని లేదు చూద్దామండి. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు బాగా చల్లారిపోయినాయండి. మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుని వద్దామండి గ్రైండ్. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తెచ్చుకున్నామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇలా బౌల్లో తీసుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఊతప్పం కాలిందో లేదో చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఊతప్పం కాలిందో లేదో చూద్దాం. అది కూడా మనకి కాలిపోయింది. ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. అంతేనండి, వేడివేడి ఊతప్పం, దాని కాంబినేషన్ స్పైసీ టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe to my channel and my Telegram channel. Bye bye friends.